హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఈరోజు 441దమ్మ. అలహాబాద్ లో గవర్నమెంట్ లో ఒక పెద్ద ఉద్యోగట ఆయన శ్రీ పన్నాలాల్ గారు. ఆయన ఐసిఎస్ ఆఫీసరు. ఈ పన్నాలాల్ గారు ఐసిఎస్ ఆఫీసరు. ఆయన భార్య బ్రజనారాయణ అని మరొక రిటైర్డ్ జడ్జి గారు వారం రోజులు ఆశ్రమంలో ఉండాలని వచ్చారు. పన్నాలాల్ గారుని ఆయన భార్యను బ్రజనారాయణ అని మరొక రిటైర్డ్ జడ్జి గారు కలిసి ఆ ముగ్గురు ఆశ్రమంలో వారం రోజులు ఉందామని వచ్చేస్తారు. మరుప్రొద్దుట తిరిగి వెళ్తారు అనగా వారం రోజులు ఉండి రేపు వెళ్ళిపోతాము అనగా ఆ రాత్రి వారు తమ సందేహాలు తీర్చుకోగోరి మహర్షి సన్నిధికి వచ్చారు. వారి సందేహం ఏమిటి అంటే, మా గురువు గారు ఒక గొప్ప యోగి. వారు నాకు నామజపము ఉద్దేశించి ఇదే సర్వసారము అన్నారండి. చిత్త ఏకాగ్రత అవసరం లేదు, హరినామం నిరంతరంగా జపిస్తూ ఉంటే ఏకాగ్రత అదే కుదురుతుండే అని కూడా మా గురువు గారు చెప్పారు. ఆయన పెద్ద యోగి. మేము అలాగే చేస్తున్నాం. మా గురువులేమో బ్రహ్మీభూతులైపోయారు. మా స్థితి సముద్రంలో చుక్కాని లేని పడవగతిలాగా అయిపోయింది. తగిన గురువు కోసం వెతుకుతూ ఉండగా మిమ్మల్ని గురించినవి, మీరే రచించినవి కొన్నింటిని మేము చదివాం. ఇక్కడికి రాకకి భగవాన్ అదే కారణం, అందుకే వచ్చాం మేము ఇక్కడికి. 2 ఏళ్లుగా మేము పడిన శ్రమ ఇప్పుడు ఫలించింది. ఇక్కడికి వచ్చి శ్రీ రమణ భగవాన్ భాషణలు విని సద్గురువులు తమ ఆత్మ విచారాన్ని బోధిస్తారు అని తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ భాషలు, మీ బోధలు వింటూ ఓహో, రమణ సద్గురువు ఆత్మ విచారాన్ని బోధిస్తారు అని తెలుసుకున్నాం. ఇది జ్ఞాన మార్గం. పూర్వమేమో మా గురువులు బోధించింది భక్తి మార్గం. ఆయన ఒక మంత్రాన్ని ఇచ్చి సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఆ మంత్రాన్ని జపిస్తూ 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 ఉండు. చిత్తేకాగ్రత వాటి కోసం ఏమీ నువ్వు ప్రయత్నం చేయకు. నువ్వు అది చేయగా 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 దానికి అదే చిత్తేకాగ్రత కుదురుతుందని చెప్పారు. మేము అలాగే చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు మా గురుదేవులు బ్రహ్మీభూతులైపోయారు. మా గురువు లేకపోవడం వల్ల మేము సముద్రంలో నడుమధ్యలో చిక్కుపోయిన నావచితిలో చిక్కుపోయినట్లుగా ఉన్నాము. అంచేత మీ రచనలన్నీ చదివి మిమ్మల్ని గురించి విని ఇక్కడికి మేము వచ్చాం స్వామి. 2 ఏళ్లుగా మేము పడిన శ్రమ ఇప్పటికి ఫలించింది అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చి మేము భగవాన్ భాషలు విని సద్గురుదేవులైన రమణులు ఆత్మ విచారాన్ని బోధిస్తారని తెలుసుకున్నాం. ఇది జ్ఞాన మార్గం. పూర్వమేమో మా గురువు బోధించింది భక్తి మార్గం. ఇప్పుడు మేము ఏం చేయాలి భగవాన్? మేము భక్తి మార్గంలో వచ్చాం. మీరేమో జ్ఞానాన్ని బోధిస్తున్నారు, విచారణని. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగాడు. పూర్వ మార్గాన్ని వదిలేసి ఇప్పుడు మీరు చెప్పిన ఈ కొత్త మార్గాన్ని చేపట్టమంటారా? ఒక మారిలా మారితే నూతన గురువులను కలుసుకునే కొద్దీ మార్గాలు మార్చుకోవడమే అవుతుంది కదా. ఒకసారి ఇలా మారామనుకుంటూ ఆ భక్తి మార్గాన్ని వదిలేసి మీ విచారణ మార్గాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఇలాగ మారితే నూతన గురువుల్ని ఇంకొక గురువుని ఇంకో గురువుని కలుసుకునే కొద్దీ మేము మా మార్గాలు మార్చుకోవాలా? ఇలా మారుతుంటే మాకు పరిణితి ఎలా కలుగుతుంది? కృప చేసి ఈ సందేహం తొలగించి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగారు. ఆయన మా గురువేమో భక్తి మార్గం చెప్పారు, మంత్రం ఇచ్చి ఇక ఇదే నీ జీవిత పరమగమ్యం అన్నారు. ఆయన బ్రహ్మీభూతులైపోయారు. మాకు దారి చూపించేటువంటి గురువు చెప్పారు, కానీ ఆయన అండ మాకు కావాలి. అలాంటి గురువు కావాలంటే మీ మాట విన్నాము, మీ పుస్తకం చదివాము, వచ్చి ఇక్కడ మేము వారం రోజులు మీ బోధలు వింటుంటే మీరు చెప్పేది విచారణా మార్గమని జ్ఞాన మార్గమని తెలిసింది. గతంలో మేమేమో భక్తి మార్గాన్ని ఆచరిస్తూ వచ్చాము. ఇప్పుడు మేము దాన్ని వదిలేసి మీ విచారణా మార్గాన్ని అవలంబించాలా? ఇలాగా ఒక్కొక్క గురువుని కలుసుకున్నప్పుడు వారు చెప్పే ఒక్కొక్క మార్గాన్ని మారుతూ ఉంటే మాకు పరిణితి ఎలా కలుగుతుంది? 4 చోట్ల తవ్వితే గుంటలు తవ్వితే నీరు పడదు కదా.
కృప చేసి మా ఈ సందేహం తొలగించి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగారు వాళ్ళు. అప్పుడు మహర్షులు వారికి కన్హన్గాడు అనే ఆశ్రమం వారు ప్రకటించే విజన్ అనే పత్రిక సెప్టెంబర్ ప్రతినిచ్చి దానిలో వ్యాసం ఒకటి ఉంది, దాన్ని చదవండి అన్నారు. కన్హన్గాడ్ అనేటువంటి ఒక ఆశ్రమం ఉందిట. వాళ్ళు విజన్ అనే ఒక పత్రికను ప్రకటిస్తారు. ఆ పత్రిక సెప్టెంబర్ లో వచ్చింది. దానిలో ఒక వ్యాసం ఉందిట, దాన్ని చదవమన్నారు భగవాన్. దానిలో ఇలా ఉంది: యోగి నామదేవులు దివ్య నామతత్వము. నామదేవుడు అనేటువంటి యోగి నిరంతరము దివ్యనామాన్ని నిరంతరము స్మరిస్తూ ఉంటారు. దివ్యనామము విశ్వ నిబిడంగా వ్యాపించి ఉంది. అధోలోకాల్లో ఏ అంతరానికో, ఊర్ధ్వలోకాల్లో ఏ అంతస్తుల్లోకో ఎవరు చెప్పగలరు? ఆ దివ్యనామం అణువణువునా నిండిపోయింది. అధోలోకాల్లో ఉందో, ఏ అధోలోకాల అంతరాంతరాల్లో ఉందో, ఏ ఊర్ధ్వలోకాల్లో ఏ పెద్ద అంతస్తుల్లో ఉందో ఎవరు చెప్పగలరు? పుట్టుకలేమో 84 లక్షల విధానాలట. జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జన్మలెత్తి వచ్చామట మనం. తత్వసారము తెలియని మూఢులు పై అన్ని రకముల జన్మలు సాగిస్తూనే ఉంటారు. అసలు సత్యం తెలియకపోతే ఇంకంతే. వారు రాయి స్థితి నుంచి కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూనే ఉంటారు సత్యం తెలియని వాళ్ళు. నామము అమరము అన్నాడు నామదేవుడు. ఆకారాలు అగణితాలే అయినా అన్ని ఆ నామములో ఉన్నవే. ఆకారాలు లెక్కించడానికి వీలు లేనన్ని ఆకారాలు ఉన్నా అన్ని ఆ నామములోనివే. ఏదైతే భగవంతుడి నామముందో ఆ భగవంతుని నామములోనే ఈ ఆకారాలన్నీ ఉన్నాయి అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నామమే రూపము, రూపమే నామము. నామాన్ని రూపాన్ని ఎలా విడదీసి చూస్తావు? చూడగలవా? లేదమ్మా. చూడ. నామరూపములకు వ్యత్యాసము లేదు. చేత దైవము ప్రత్యక్షముగా అవతరించి రూపనామమును దాల్చాడు. దైవమే ప్రత్యక్షంగా అవతరించి ఒక నామాన్ని ఒక రూపాన్ని దాల్చాడు. రూపమే నామము, నామమే రూపము. అతడే దైవము. శృతి విహితము నామమే. శృతులు కూడా నామాన్ని చెప్తున్నాయి. ఇంకా పరాకు చెందకండి, భయపడకండి. నామమునకు వేరు మంత్రము లేదు. నామాన్ని మించిన మంత్రం లేదు. భగవన్ నామాన్ని మించిన మంత్రం లేదు. కాదు అన్నవారు మూఢులే. నామము స్వయము కేశవుడే అన్నాడు నామదేవుడు. కేశవుడే నామము అంటే ఆ కేశవుడే. ఎన్ని నామరూపాలున్నా అందరూ కేశవుడే. సహస్ర కోటి నామాలు రూపాలు ఉండని అన్ని రూపాలు ఆ కేశవుడే. ఎన్ని మేనుల నిన్న ఉండని అన్ని మేనులో నేనొక్కటే అదే పరమేశ్వరుడు, అతడే శ్రీహరి, అతడే కేశవుడు, అతడే శివుడు. కాబట్టి నామము స్వయముగా కేశవుడే అన్నాడు నామదేవుడు. ప్రభుని ఎడల భక్తి ప్రేమలు గలవారే దీన్ని తెలుసుకోగలరు. ఎంత చెప్పినా తెలిసినట్టుంటుందే గాని అనుభవానికి రాదు. ఆ భగవంతుని యందు అనన్యమైన భక్తి, అంతులేని ప్రేమ ఉన్నవారే ప్రతి రూపములో ఉన్నది కేశవుడే. ప్రతి రూపములో ఉన్నది కేశవుడే. శివుడే 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 అంటున్నాంగా. వాసుదేవుడే 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 అని చెప్పుకుంటున్నాంగా. కాబట్టి భగవంతుని యొక్క భక్తి అనన్యమైన ప్రేమ, అనన్యమైన భక్తి, అంతులేని ప్రేమ ఉన్నవారు మాత్రమే దీనిని తెలియగలరంటే అనుభవించగలరని అర్థం. మనకు బాగా తెలిసిపోతుంది, ఎందుకు తెలియదు గాని. ఇక మళ్ళీ ఇంకొకటి, ఆత్మజ్ఞుడైనప్పుడే నామము యొక్క సత్యమయత తెలియదు. ఎప్పుడైతే ఆత్మస్వరూపమై ఉంటావో అప్పుడే నామం యొక్క దివ్యత్వము, సత్యత్వము నీకు తెలుస్తుంది. తన నామమే తెలియని వాడు సర్వవ్యాపి అయిన ఆ నామమును ఎట్లు గుర్తించును?
నీ పేరేమిటి అంటే ఏం చెప్తావు? అన్నపూర్ణ అంటావు, లేకపోతే ఇంకా ఏదో పేర్లు, ఆ వ్యక్తి ఈ పేరు ఆ పేరు అంటావు. అవునా? అంతే కదా. అదేనా నీ పేరు అని ఎప్పుడైనా నీకు డౌట్ వచ్చిందా? అసలు నీ నిజమైన పేరేదో నీకు తెలియని వాడివి. మరి సర్వవ్యాపి అయిన ఆ నామాన్ని ఎలా గుర్తించగలుగుతాడు? నీ నిజమైన నామము నేను. నేను అన్నాకానే నేను వస్తే దానికి పెట్టిన నామమే నీదనుకున్నావు. నీ పేరే నీకు తెలియని నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ అనంతుని నామముని ఎట్లు గుర్తించగలవు? నిన్ను నువ్వు ఒక రూపానికి పెట్టిన పేరు కేసి కట్టేసుకుని ఎన్ని బోధలు చెప్తే నీకు అర్థమవుతుంది. మొట్టమొదటి వచ్చి ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళి తలుపు కొట్టావనుకో, ఎవరు ఎవరు అంటే ఏమంటావు? ముందు నేనండి అంటావు. అంటే ఎవరు అంటే అప్పుడు అన్నపూర్ణ అంటావు. ఇంకా అన్నారు నేను అన్నపూర్ణనండి అంటావు. నేను లేకుండా నీ అన్నపూర్ణ ఉంటుందా? ఉండదమ్మా. కాబట్టి నీ నామం ఏమిటో నీకు తెలిస్తే అనంతుడి నామం ఏమిటో నీకు తెలుస్తుంది. కాబట్టి తన నామమే తనకి తెలియని వాడు సర్వవ్యాపి అయిన ఆ నామమును ఎట్లు గుర్తించును? తన్ను తాను తెలిసిన వాడు ఆ నామము ఎల్లడలా చూడగలడు. నేనెవరు అంటే నేనే. నీవెవరివయ్యా అంటే నేను అంటావు కదా. మరి ప్రతి ఒక్కరూ నేను 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 అని అంటున్నారా? అవునా? నేను అనే అంటున్నారు. ప్రతి ఒక్కరి పేరు నేనే. కాబట్టి తన్ను తాను నేననో ఇదనో అదనో అనుకోకుండా నేను అని తెలుసుకున్నవాడు ఆ నామరూపం అన్ని నామరూపములోనూ ఉన్నది నేనే. మనం ఏమనుకుంటామంటే వాణి నేను అందరిలోనూ దూరిపోయి నేను అనుకుంటున్నావు. అన్ని నామరూపంలోనూ నేను 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 నేనని స్పందిస్తున్నది పరమాత్ముడే. నీ మేనులో కూడా ఈ వాణిని అనబడే మేనులో కూడా స్పందిస్తున్నది పరమాత్ముడే. పరమాత్ముడే నేను అని అన్న తరువాత వాణి అనబడుతుంది. ఇదే నేను అనుకుంటున్నాను తప్ప, ఈ పేరే చెప్తాను తప్ప, ఏది ఉంటే ఈ పేరు ఉండగలిగిందో అదే నేను తెలియని వాడు సర్వవ్యాపి అయిన పరమేశ్వరుని యొక్క దివ్యనామ మహిమను ఎట్లు తెలుసుకోగలడు? నామమును ఆ నామము ఉన్న వారిని వేరు అనుకోవడం భ్రమ. అట్టి భ్రమ కలిగిస్తోంది వారు. అందుకే నేను వాణిని అనుకుంటున్నాడు. అదే భ్రమ. ఎవరైనా యోగిల్ని అడిగి చూడండి, యోగులను అన్నాడు నామదేవి. ఏ యోగినైనా వెళ్ళి అడుగు, ఏమని చెప్తాడు? చెప్పడానికి ఏముంది? రెండో వాడు లేడు. నామమే నేను అన్న నామమే నేను నేను స్పందిస్తున్నది అదే పరమాత్మ. మళ్ళీ చెప్తున్నాడు, జ్ఞాన ధ్యాన కర్మల వల్ల నామ మహిమ తెలియదు. నువ్వెన్నైనా చేసుకో, జ్ఞానం సంపాదించు, ధ్యానాలు చెయ్యి, ఇంత గొప్ప గొప్పగా అంత గొప్ప పుణ్యకర్మలు చెయ్యి, కానీ నామ మహిమను తెలియలేరు. మొట్టమొదట గురుపాదములే శరణ్యములని స్వార్పణము చేసి ఆయన వల్ల తెలుసుకోవాలి తప్ప ఏమని నేనే ఆ నామమని ఆ నేను ఎక్కడి నుంచో తెలుసుకుని ఆ ఏకంలో నీ వ్యక్తిత్వాన్ని లయం చేసుకో. ఆ ఏకము ఆత్మస్థితము, అద్వితీయము, ద్వైత అద్వైతాలను అధిగమించి ఉన్నది.
ముల్లోకాముల నిండి ఉన్నది ఆ నామం ఒక్కటే. ఆ నామం ఒక్కటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని యుగాలకి ముందైనా వెనకైనా ఉన్నది నేను అన్న దివ్య పరమాత్మ నామం ఒక్కటే. నామము కేవలము పరబ్రహ్మమే. అక్కడ ద్వైతము వలని క్రియా ప్రవృత్తి కలగదు. నేను అన్నాక ద్వైతాలు లేవు. లేవమ్మా. నేను ద్వైతాలు అద్వైతాలు క్రియలును. అద్భుతంగా నామమహిమని గురించి మరి శ్రీ పన్నాలాల్ గారు తన చేసిన సాధనని ఇప్పుడు నేను ఏ సాధన అవలంబించాలి అని నేను మరి భక్తి మార్గంలో వెళుతున్న నేను మీ దగ్గరికి వచ్చి విచారణ మార్గం జ్ఞాన మార్గంలోకి వెళితే మరి నేను మార్గం తప్పిన వాడిని అవుతానేమో కదా. దయచేసి నాకు ఈ సందేహం తొలగించండి, మాకు పరిణితి కావాలి, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగారు. భక్తిను జ్ఞానము వేరు మాట్లాడతా. మీరు నేనెవరు విచారణ చేయంటున్నారు. మా గురుదేవ నామం ఒక్కదాన్నే పట్టుకో, శ్రీహరి నామం పట్టుకో, ఏకచింతన చెయ్యి. కాబట్టి ఈ ప్రతి క్షణము నామజపమే చెప్పారు. మాకు చిత్తేకాగ్రతలు మిగతావి అక్కర్లేదని చెప్పారు. నిరంతర హరినామ జపమే చెయ్యన్నారు. అదే చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మీరు జ్ఞానం చెప్తున్నారు. ఎలాగిప్పుడు హరినామ జపం అంటే హరి అంటే నేను, హరి అంటే హరించువాడు. నేను ఫలానా కదా, నామమును రూపమును అన్న భావమును హరించువాడు, స్వరూపమై స్ఫురించువాడు. అది హరినామ జపం చేయగా కలిగే ఫలితం. అవునా? ఇప్పుడు ఎంతో ఈ జపము చేయువాడు నేనంటే ఎవరు అని పరిశీలిస్తే ఉన్నదే నేనని స్ఫురిస్తున్న హరి లేకపోతే శివ పరమాత్మ. కాబట్టి పరమాత్మని మొదటి నామము నేను, వ్యక్తమైన మొట్టమొదటి నామము నేను. ఇప్పుడు అదే అన్ని నానా రకాల రూపాల నిండా అదే స్పందిస్తుంది. ఎక్కడ చూడు ఎవరిని చూడు ఎన్నెన్ని చూడు నేను అన్నది లేకుండా ఎవరైనా ఉన్నారా? మరి నేనుల లేక అనేకాలు గాని నేను లేకాలా? ఆ నేనే పరమాత్మ. అదే ఆ నామమే సదా జపించుకో, స్మరించుకో, అదే నీవై ఉన్నావు. కాబట్టి ఏకమైనటువంటి ఆత్మస్థితమైనటువంటి అద్వితీయమైనటువంటి అద్వైతాలను అధిగమించేటువంటిది ఏమిటి అంటే, మొట్టమొదటి నువ్వు జ్ఞాన మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని దేన్ని నువ్వు అనుసరిస్తూ వచ్చినా సరే నామ మహిమ నీకు తెలియదు. నువ్వు అన్న దాని యొక్క దివ్యత్వం నీకు తెలియదు. గురువు పాదాలు శరణ్యమని ఆయనకి స్వార్పణ చేసుకో, ఆయన వల్ల తెలుసుకో నేనే ఆ నామమని. నిజమైన నామము నేనే. ఆ నేను అన్నది నాలో ఎక్కడి నుంచి వస్తుంది అని చూడు. ఆ ఏకత్వంలో ఈ నేనున్న ప్రత్యేక వ్యక్తిత్వము లయించిపోతుంది. ఆ ఏకత్వమే ఆత్మస్థితి కదా. విత్తనములోని అంతర్యామిగా ఉన్నటువంటిది ఆ శక్తి వ్యక్తమై అనేకంగా తోస్తుంది గాని ఇది ఎవరా అని చూస్తే ఆత్మబీజం, ఏ అనంతమైన పరమాత్మ.
కాబట్టి అదే ముల్లోకాల్లోనూ నిండి ఉంది. ఏ లోకానికైనా వెళ్ళి ఎవడైనా సరే, ఇంద్రుడైనా చంద్రుడైనా సరే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైనా సరే, యక్ష కిన్నెర పురుషులైనా సరే, దేవదానవులైనా సరే, ఎవరైనా సరే నేను అనకుండా ఉన్నవారు ఉన్నారా? లేదమ్మా. ఆ నేనే పరమాత్మ. ఆ, ఇంత తేలికగా 2 అక్షరాల శబ్దమైన ఆ నేనంత పవిత్రమైందైతే దాన్ని మేనుకేసి అంటగట్టి ఎంత హీనాతిహీనంగా, అల్పాతి అల్పంగా, క్షుద్రాతి క్షుద్రంగా, అబద్ధాలతో, అసత్యాలతో, మాయలతో కొట్టుమిట్టాడుతున్నావు చూడు. అవునమ్మా. అందుకే గురువు సద్గురు ఆశ్రయించు, ఆయన చెప్పిన మార్గంలో వదలకుండా వెళ్ళు. నీ అహంకారం మేనుని పట్టుకుని వేలాడి వెర్రితనమే మాయ. దీని వలలో నుంచి నువ్వు బయటికి రావాలంటే మాయాతీతుడైన గురువుని ఆశ్రయించు, అనుసరించు. అప్పుడు నేనంటే ఏంటో నీకు తెలుస్తుంది. అని నిజంగా నీ నిజస్వరూపాన్ని అద్భుతంగా సర్వ సహజమైన మన స్థితిని అవలీలగా అలవోకగా అందించినటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మ రమణేశ్వరుడు, దయామయుడు, మన హృదయంలో వెలుగొందుతున్నటువంటి ఆ అఖండ శక్తి, అనంత శక్తి, అఖండ జ్యోతి, ఆ పరమాత్మనికి అనేక అనేక వందనములు.